రెండో స్వాతంత్ర ఉద్యమం అంటూ ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్లమెంటుకు భారీగా తరలి రావాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో తనను అక్రమంగా నిర్బంధించారంటూ వాంగ్చుక్ చేసిన ఆరోపణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది? వాంగ్చుక్ డిమాండ్లు ఏమిటి? జూలై 20న అసలు పార్లమెంటు మార్చుకు ఎందుకు పిలుపునిచ్చారు? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోనం వాంగ్చుక్ గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వాంగ్చుక్ దీక్షను భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయనను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా సఫ్దర్జంగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ చర్యను వాంగ్చుక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను ఆసుపత్రిలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి నుంచి తన భార్య గీతాంజలి ద్వారా ఒక మెసేజ్ ను వాంగ్చుక్ విడుదల చేశారు. జూలై 20వ తేదీ చేపట్టే పార్లమెంటు మార్చును భారతదేశపు రెండో స్వాతంత్ర ఉద్యమంగా అభివర్ణిస్తూ అన్యాయం నుంచి స్వేచ్ఛ కావాలి, భయం నుంచి స్వేచ్ఛ కావాలి అన్న నినాదాలతో పార్లమెంటు ముట్టడికి భారీగా రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటు వాంగ్చుక్ భార్య కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్తను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని పలుమార్లు కోరినా అనుమతి ఇవ్వడం లేదని అంటున్నారు. ఆసుపత్రిలో భారీగా పోలీసులు మోహరించారని, తమ కదలికలపై కూడా ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. తన భర్తను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు మార్చుకు పిలుపునిచ్చింది. మరోవైపు వాంగ్చుక్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే అంశంపై హైకోర్టు నిర్ణయం కీలకంగా మారింది. అందుకే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద జూలై 20న జరగబోయే పార్లమెంటు మార్చ్ పెద్ద ఉద్యమంగా మారుతుందా? వాంగ్చుక్ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.